దేవుణ్ణి నమ్ముకున్నవారు ఫలభరితంగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లాగా ఉండాలి అంటే కావలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, బైబిల్లో ఉన్న మాటని మన జ్ఞానంతో మార్చివేయకుండా బైబిల్లో ఏ మాట అయితే ఉంటుందో దాన్ని నమ్మేయటం. ఎవరైతే అలాంటి యేసుప్రభు కూడా ఎన్నో సందర్భాల్లో మార్పు చెంది చిన్నబిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యానికి మీరు వారసులు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ చిన్నపిల్లలకి ఏది చెప్తే అది నమ్మేస్తారు. తరాలు మారుతున్నప్పుడు వయసులు మారుతున్నాయి, కానీ ఈ యాటిట్యూడ్ చిన్నపిల్లలు అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ రావటం ద్వారా చిన్నపిల్లలు అనే వాళ్ళని మనం ఇంకా తక్కువ వయసులోనే చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, ఎక్కువ విషయాలు తెలిసిపోయి చిన్న బిడ్డలు వంటి వాళ్ళు అంటే ఏంటంటే, లోకంలో ఉన్న పొల్యూషన్ అంతా హృదయంలోకి వెళ్ళక ముందే ఏది చెప్తే అది వినేసే ఆ మనస్తత్వం ఉండగానే దాన్ని దేవుడు కోట్ చేస్తూ ఏమన్నాడంటే, మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే, వెంటనే వాళ్ళు నమ్మేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి. నేను సెకండ్ క్లాస్ ఏదో చదువుతున్నాను, అప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనేదానికంటే 2వ తరగతి 3వ తరగతి అనేవాళ్ళు. అప్పుడు ఆ సెకండ్ క్లాస్లో మా నాన్నగారికి తాతగారు, ఆయన అంటే నాకు ముత్తాత అనమాట, మా తాత వాళ్ళ ఫాదర్. ఆయన, అరే నీ దగ్గర అప్పుడు 25 NP 50 NP ఇలా ఉండే అనమాట. 5 NP కూడా తెలుసు నాకు, 5 పైసలు. ఇప్పుడు చాలామందికి తెలియదు. అవి ఇవ్వు, అక్కడ పాతి పెట్టామంటే కనుక అది చెట్టు చాలా డబ్బులు వస్తాయి అనేవాడు. సెకండ్ క్లాస్లో నేను అనుకునేవాడిని, నిజమేనేమో అది అనుకునేవాడిని. కారణం ఏంటంటే, ఇంకా మనకి వేరే నాలెడ్జ్ ఏం లేదు కదా, ఎవరైతే చెప్తే అది నమ్మటం. యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళలో ఉండాల్సిన మనస్తత్వం ఎవరేం చెప్పినాని కాదు, కానీ బైబిల్లో ఏది ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మావా, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. కాలక్రమంలో పరిస్థితులు ఏమైపోతున్నాయంటే, ఆ వాక్యాన్ని అటు తిప్పి ఇటు తిప్పి దాంట్లో స్వార్థానికి కొన్నిటిని మార్చుకుని, ఇది ఇలా చేయాలే అది అలా చేయకూడదులే అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకోవటం వలన పొందవలసిన మేలులు, పొందవలసిన దీవెనలు, పొందవలసిన ఆశీర్వాదాలు, క్షేమం అనేకులు పొందలేకపోతున్నారు. అంటే ఉదాహరణకి త్రాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆల్కహాల్కి బానిస అయిపోయిన వ్యక్తి వాక్యాన్ని మార్చేసుకుంటున్నారు. ఏమనంటే, మొత్తులై ఉండకండి అని ఉంది, కానీ తాగొద్దని లేదులే అని చెప్పేసి. తాగొద్దని లేదని నేను చెప్పట్లా, వాళ్ళు ఆ ఒక్క ముక్కని పట్టుకుని దాన్ని ఇంకొకలాగా మార్చుకుంటున్నారు. కాబట్టి మనుషులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం వలన ఎన్నో మేలుల్ని జీవితంలో పోగొట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి కనుక ఏ వాక్యమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా తీసుకునే, లేక దాన్ని విశ్వసించే, దాన్ని నమ్మే వ్యక్తిగా ఉంటే, ఆ వ్యక్తి ఇంతకుముందే మనం అనుకున్నట్లు నీటి కాలువల యోరన నాటబడి ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఎప్పుడు కూడా బ్లెస్స్డ్గా ఉంటాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్న వారందరికీ దేవుడు అలాగున విశ్వసించే మనసు దయచేయునుగాక. మన ప్రజెన్స్ వలన ఏం జరగదు, అంటే వచ్చి కూర్చోవటం వలన ఏం జరగదు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా నీ హృదయంలోకి చేర్చుకుని దాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడుతున్నావో అంతగా దేవుని యొక్క అద్భుతాలను చూస్తావు. అందుకే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళల్లో కొందరు వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని హృదయంలోకి చేర్చుకుని దాన్ని అనుసరించి నడవటానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. కొందరేమో అసలు హృదయంలోకి వెళ్లకుండానే దాన్ని వదిలేస్తారు. కొందరేమో హృదయంలోకి వెళుతుంది కానీ దాన్ని చేయరు. కొందరేమో చేస్తారు కానీ కొంతకాలం చేస్తారు, తర్వాత పరిస్థితులను బట్టి వదిలేస్తారు. ఈ 4 తరగతుల్లో నువ్వు ఏ తరగతిలో ఉన్నావు? అసలు హృదయంలోకి చేర్చుకునేవాడిగా దానిగా ఉన్నావా? చేర్చుకుని వదిలేసేవాడిగా వదిలేసేదానిగా ఉన్నావా?
లేక కొంత ప్రయత్నం చేస్తావు, కానీ ఆ ప్రయత్నంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు రాగానే చేయటం మానేస్తావా? లేక ఇంతకుముందు ఆరాధనలు అనుకున్నట్లుగా పాడుకున్నట్లుగా ఏదేమైనా ఎవరేమన్నా నాకు దేవుని వాక్యం కావాలి, నేను చేస్తాను అనేటట్లుగా బ్రతుకుతున్నావా? ఏం చేస్తున్నావు? ఈ ఉపవాస ప్రార్థనలు ఒకసారి ఆలోచించుకో. పౌలు భక్తుడు తన ప్రియ శిష్యుడు, తన నిజ కుమారుడైన తిమోతికి రాసిన ఉత్తరంలో ఏం చెప్పాడంటే, ఒకసారి బైబిల్ తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును, మొదటి వచనం నుండి చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. చూడండి, దేవుని కంట మంచిదంట. దేవుడికి చాలా చాలా ఇష్టమైనది మంచిది ఏంటంటే, మనం రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు చేసే ప్రార్థనలు దేవునికి అనుకూలమైన విషయం అంట. దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, దేవుని దృష్టికి మంచిదైన ఈ విషయం మనకేం తెచ్చి పెడుతుంది, మనకేం జరుగుతుందని చెప్తుంది. అంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఈ పని చేయి అని దేవుడు చెప్పాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ పని నువ్వు చేస్తున్నావా? జనరల్గా ఏమనిపిస్తుందంటే, నా కోసం నాకు ఆలోచించుకోవటానికే టైం లేదు, ఇంకా ఎవరో కోసం ఆలోచించటం ఏంటి, ప్రార్థనలు ఎక్కడ చేస్తాను? దేవుని యొక్క అద్భుతమైన లాజిక్ అంతా ఎలా ఉంటుందో తెలుసా? తగ్గించుకో, హెచ్చించబడతావు. మనుషులందరూ దేన్ని కోరుకుంటారు చెప్పాలి? హెచ్చించుకోవటానికి. దానికి పూర్తి రివర్స్లో దేవుడు, తగ్గించుకోరా బాబు, హెచ్చించబడతావు. మనుషులందరూ ఏం కోరుకుంటారు? నేను 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 నా 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 అని ఒకటే ఉబలాటం, ఆరాటం. అసలు ఇక ఎదుటోళ్ళు చెప్పేది వినేదే లేదు. ఎంతసేపు వీళ్ళ గురించి, వీళ్ళ కొడుకుల గురించి, వీళ్ళ కూతురు గురించి, మనవడి గురించి, మనవరాల గురించి, ముని మనవడి గురించి కబుర్లు. నేను ఈ చెప్తుంటే కొందరు గుర్తొస్తూ ఉంటారు, కొంతమందికి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇక అసలు వాళ్ళు చెప్పేది వినేది లేదు, ఎవరు చెప్పేది అసలు వినేది లేదు. ఇంకెంతసేపు ఏదో కష్టంలో, ఏదో బాధలో, ఏదో ఇబ్బందిలో, ఏదో ఓదార్పు కోసం ఎవరో మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు ఎందుకు వచ్చారో, లేకపోతే మనం ఎక్కడైనా కలిస్తే వాళ్ళు అంతమందిలో మన దగ్గరికి ఎందుకు వచ్చారో అని ఆలోచించకుండా, మొన్న ఏం జరిగిందో తెలుసా? మా మనవడికి ఇదిగో ఈ ప్రైజ్ వచ్చింది. అటు మొన్న ఏం జరిగిందో తెలుసా? మా కొడుక్కి ఇదిగో ఆ ఇల్లు కొనుక్కున్నాడు. పోయిన సంవత్సరం ఏం జరిగిందో తెలుసా? మా కోళ్ళు ఇలా చేసింది. ఈ సోది సొల్లు, వాళ్ళు పాపం ఈ బాధలో వస్తే, ఇబ్బందిలో వస్తే వాళ్ళ ఇబ్బందిని, వాళ్ళ బాధని గ్రహించకుండా నేను 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 నా వాళ్ళు, ఇదే గోల. జీవితంలో మన విషయాలు మాట్లాడటం తప్పు కాదు, సమయం సందర్భం లేకుండా మన విషయాలు చెప్పటం తప్పు కాదు. కానీ ఆ ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో ఏమాత్రం కూడా గ్రహించకుండా, కొన్నిసార్లు వాళ్ళు అనారోగ్యంలో ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు ఉంటారు. కొందరైతే ఇంకా దరిద్రం. ఎలా అంటే
వేరే వాళ్ళ ఇంటికి పనిమాల ఈ సోది కబుర్లన్నీ చెప్పడానికి పోయి వాళ్ళు పాపం తిన్నారా లేదా పట్టించుకోరు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని చూడరు, వాళ్ళకి ఇంకా పనులు ఏమైనా ఉన్నాయేమో అని పట్టించుకోరు, ఇంకా నాన్ స్టాప్గా కొడతా ఉంటారు. మన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళు మన చర్చి వాళ్ళు అయితే కనుక నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా ఆపుతారా? మాకు పని ఉంది అంత గట్టిగా చెప్పలేకపోతే, ఏమండి కొంచెం పని ఉంది, కొంచెం నాకు టైం లేదు, లేకపోతే నేను ఇదిగో ఇంకా భోంచేయలేదు, ఇది చెప్పి వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పండి. అట్లాంటి పనులు చేసేవాళ్ళు. అసలు కొంతమందికి ఏం పని ఉండదు, మరి ఇంట్లో పని ఏం చేస్తారో తెలియదు, ఆ ఇల్లు ఎలా ఉంచుతారో తెలియదు, ఆ ఇంటికి పోతే 10 నిమిషాలు కూడా నుంచోలేనంత సువాసన అనుకుంటున్నారు. ఏంటి అలా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఉంటాయిగా కెమికల్స్, స్ప్రేలు చల్లేయటం. ఇక అది వాళ్ళకి సువాసన, మరి ఇంకెవరికైనా సువాసన ఏమో కానీ కాస్త జ్ఞానం కలిగినడికి ఇదేం కంపురా బాబు భరించలేకపోతున్నాం అనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకుందామని ఉండదు, వంటిని శుభ్రం చేసుకుందామని ఉండదు, పరిసరాలను శుభ్రం చేద్దామని ఉండదు, కానీ ఇంకెంతసేపు కూడా నేను నా అది ఇది, లేకపోతే వాళ్ళింటికి వీళ్ళింటికి తిరగటాలు, ఇష్టానుసారమైన ఒక జీవితం. సందర్భం వచ్చింది, ఎందుకు దేవుడు నాతో చెప్పిస్తున్నాడు నాకు తెలియదు, కానీ అలాంటి పనులు చేసేవాళ్ళు ఈ ఉపవాస ప్రార్థన నుంచి అయినా విడిచిపెట్టండి. కొందరికి అసలు కాలు నిలవదండి ఒక చోట ఉండటానికి, వాళ్ళకి ఎప్పుడు తిరుగుడు, ఎప్పుడు చూసినా సరే. ఆ కెమెరా కనుక పెడితే ఇంట్లో ఉండేదేమో 10% టైం, 90% టైం తిరగటం మీదే ఉంటారు. మరి ఎందుకు అట్లాంటి ప్రవర్తన మనకి తెలియదు. నిజంగా నీకు తొయ్యకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అనుకుంటున్న నాయకుల కొరకు ప్రార్థన చేయి, రాజుల కొరకు ప్రార్థన చేయి. రాజులు అంటే ఇప్పటి కాలంలో నాయకులు. అధికారుల కొరకు ప్రార్థన చేయి. ఎంతమంది ఎన్ని బాధలు చెప్తూ ఉంటారు, కనపడినప్పుడు చర్చిలో చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడైనా కలిస్తే చెప్తుంటారు వాళ్ళ బాధలు. గుర్తుంచుకుంటావా అసలు? పిల్లలు పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ బాధ ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎవరి కోసమైనా? లేక ఆరోగ్య సమస్య ఎప్పుడైనా ప్రార్థన చేసావా? భర్త సమస్య ప్రార్థన చేసావా? వ్యసనాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రార్థించావా? ఆలోచించండి ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క మాట ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఏం చేస్తున్నావు? జీవితంలో దేవుని మాటని ఉన్నట్లుగా తీసుకోగలిగిన వారందరూ కూడా, వాళ్ళకి దేవుడి సహాయం ఎంత అద్భుతంగా వస్తుందంటే, ఒరే ఏంట్రా బాబు, అన్ని వాడికి, అన్ని ఆమెకి, అన్ని అట్లా అనుకూలంగా ఎలా జరిగిపోతుంది, ఫేవర్ ఎలా జరుగుతుంది. కొంతమంది మూర్ఖులు ఏమనుకుంటూ ఉంటారంటే, ఫేవర్ మనుషుల వలన వస్తుంది అనుకుంటారు. మనుషులు ఎవరినైనా హెచ్చించలేరు, ఎవరినైనా తగ్గించలేరు. ఎవరినైనా హెచ్చించినా దేవుడు పంచరేసాడు అనుకోండి, ఒక్కసారి తుస్సుమని గాలంతా పోద్ది. ఎవరినైనా తగ్గించారనుకోండి మనుషులు, దేవుడు అలాగని వాళ్ళని హెచ్చించాడంటే నీ యొక్క జీవితంలో తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి హెచ్చించువాడు తగ్గించువాడు ఆ దేవుడే. ఎవరైనా తాత్కాలికంగా ఏమైనా చేయగలుగుతారు నీ జీవితంలో, కానీ నీవు దేవుడు తప్ప నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. ఇది అర్థం కాక చాలాసార్లు అనాలోచనతో, అసహనంతో మన జీవితంలో మనం ప్రయత్నించి ఏం చేస్తూ ఉంటామంటే నిరాశకు గురైపోతూ ఉంటాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను 28 సంవత్సరాలుగా వాక్యం చెప్తూ అప్పటి నుంచి ఎన్ని కుటుంబాలను చూశాను, ఎంతమంది యవనస్తులను చూశాను, పెద్దలను చూశాను. వాళ్ళ జీవితాల్లో కొందరు దేవుని వాక్య ప్రకారం వెళ్ళి వాళ్ళు నెమ్మదిగా సుఖంగా వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళుతున్నారు. బైబిల్ చెప్తుంది, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అదొకసారి చదువుతారు మీరు, వెనక్కి చెప్పండి ఆ మాటని.
నా బాధ అంతా ఏంటంటే హృదయంలో ఉండి రోజుకు ఒకసారి ఆయన జ్ఞాపకం వచ్చి దాన్ని నెరవేరుస్తారేమోనని. చదవండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. చూడండి, సుఖంగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. ఎక్కడ బ్రతుకుతావు? ఆ సుఖంగా ఉండటానికి అవకాశం, ఆ పరిస్థితులు లేకపోతే ఎక్కడ సుఖంగా ఉంటావు? నెమ్మదిగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఎక్కడుంటావు నెమ్మదిగా? పిల్లలు నెమ్మదిగా ఉండనివ్వరు, పరిస్థితులు నెమ్మదిగా ఉండనివ్వు, సుఖంగా ఉండనివ్వు. ఎటు చూసినా ఏదో ఒకటి. కారణం ఏంటి? నీకు సుఖముగా నెమ్మదిగా బ్రతకటానికి కావలసిన ఫేవర్ దేవుడు చేయాలి. అంటే దేవుడు సహాయం చేయాలి, దేవుడు అనుకూలంగా మార్చాలి. మా టీనేజ్లో మేము దేవుడు నమ్ముకున్నాం. మా తల్లిదండ్రులు కొన్ని 2 పిల్లలు, నేను తమ్ముడు. ఆనాటి నుంచి ఎన్నడూ వాళ్ళ జీవితంలో వాళ్ళకి మమ్మల్ని బట్టి అశాంతి, మమ్మల్ని బట్టి కలవరం, మమ్మల్ని బట్టి వాళ్ళకు ఒక భయం, మమ్మల్ని బట్టి దుఃఖం కలిగే పనులు మేము చేయలే. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఫేవర్ చేశాడు వారి యొక్క జీవితాలను చూసి. కనుక నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి ఎంతసేపు వాళ్ళకి ఏం కూర్చాలా అని ఆలోచనలు తప్ప, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, మనుషుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో పాటు ఏం చేయాలో తెలుసా? తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి కూడా ఒకసారి మనం చదువుకుందాం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. చూడండి, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఆ తెస్సలోని సంఘానికండి అంత సహోదర ప్రేమ అంటే ఇంకా రాయాల్సిన అవసరమే లేనంత వాళ్ళు ప్రేమలో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదిగారు. దేవుని చేతే నేర్పించబడ్డారంట. మీలో కూడా కొందరు అట్టివారై ఉన్నారు. సంతోషం. తరువాత అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. చూడండి ఏం చెప్తున్నాడు. మీరు సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే కనుక ఎప్పుడు కూడా మనుషులందరి కొరకు ప్రార్థన చేయటమే కాకుండా ప్రేమ చూపిస్తూ, వారి విషయంలో దయ చూపిస్తూ, వారి విషయంలో కరుణ చూపిస్తూ, వారి విషయమే శ్రద్ధ కలిగి ఎవరి జోలికి పోకుండా అంటే ఏంటంటే మనుషుల్ని దూషిస్తూ, హింసిస్తూ, అవమానిస్తూ, అబద్ధాలు చెప్తూ,
హేళన చేస్తూ కొంతమంది వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకోవటానికి అనేక విధాలుగా ఇతరుల మీద బురద జల్లే ఒక స్వభావాన్ని కలిగి ఉంటారు. చెడ్డవారిగా చిత్రీకరించి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజమా పోనది అంటే నిజాలు ఉండవు. ఒకే ఒక్క విషయంలో మనం ఎవరి విషయమైనా చెడ్డది లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు. అదేంటో తెలుసా? ఒక చెడ్డ ప్రవర్తన వల్ల ఇంకొకరు ఎవరైనా నష్టపోతారేమో అనుకున్న సందర్భాలలో వాళ్ళని కొంచెం వేమరపాటుగా ఉండమని చెప్పడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం కూడా దేవుని యొక్క సేవకులుగా ఉన్న వారికి సంఘంలో ఒక అధికారం ఇచ్చాడు, లేక కొంచెం బాధ్యత గల స్థానాల్లో ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుర్రాళ్ళందరూ ఉంటారు, ఆ బళ్ళు మీద లేకపోతే ఆ వ్యాన్లోనూ పని చేయడానికి వస్తూ వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడ స్నేహం వలన ఇళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు. అబ్బాయిలే కదా, అమ్మాయిలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళలో ఎవడన్నా దొంగ ఉన్నాడు అనుకోండి, మగవాళ్ళని ఈజీగా అనొచ్చు దొంగ వీడు అని, వాళ్ళని అనలేము, అది అనలేము. స్త్రీల్లో కూడా ఉంటారు దొంగలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దొంగతనాలు చేస్తారు జాగ్రత్త అని వాళ్ళ గురించి కాస్త ఎదుటి వాళ్ళకి హెచ్చరిక చేయాల్సిన పని ఉంటుంది. ఆ పని కనుక చేయలేదనుకోండి, వాడు చర్చిలో పిల్లోడే కానీ అందరూ అనుకుంటూ ఉంటారు, వాడు మెల్లగా వస్తువులన్నీ తీసుకుపోతూ ఉంటాడు. కొన్నిసార్లు కుటుంబాల్లో భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, గొడవ పడతారు, విడిపోతారు. రీసెంట్గా ఒకటి జరిగింది. కుటుంబంలో బంగారం పోయింది, చిన్న వస్తువు అయినా పోయింది. ఎవరు తీశారు? ఎక్కడికి పోతాయి? ఎలా పోయింది? ఇంకా కొందరి ఇళ్లలో డబ్బులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అట్లా పోతానే ఉన్నాయంట. ఏంటి? ఎవరు తెస్తారు? ఎలా తెస్తారు? ఇవి ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోకంలో ఉన్న మనుష్యులు కానీ ఈ భూమి మీద ఉన్న ఎవరి విషయంలో అయినా కానీ నువ్వు వేమరపాటుగా ఉన్నావంటే ఎటు నుంచి ఎటు ఎవరు ఏ విధంగా చేస్తారు ఎవరికి తెలియదు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన మనం పాము వలె వివేకంగా ఉండాలని గత వారంలో దేవుడు మాట్లాడించిన మాట ప్రకారం జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకోండి. అజ్ఞానంగా మీ జీవితాల్లో మీరుండి పోగొట్టుకుని భార్యాభర్తలు గొడవపడి పోయిన చోట 2-3 చోట్ల భార్యాభర్తలు తీవ్రమైన ఘర్షణ అనమాట. ఏంటంటే ఎవరు తీశారు? నువ్వే ఉంటావు ఇంట్లో, ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి అని చెప్పి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కూడా వస్తాయి. సహోదరి సహోదరుడా, ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాంటి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు, కొన్ని బుద్ధులు కొంతమంది జీవితాల్లో ఉంటాయి. మార్పు ఉండదు. బైబిల్ ఉంటుంది వాళ్ళ చేతిలో, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానీ మారు మనస్సు లేదు. పాప క్షమాపణ నిశ్చయిత కలిగి వారి జీవితంలో క్రొత్త జన్మానుభవం లేదు. అందుకే సంఘం విస్తరిస్తూ ఉండగా ఎవరి మట్టుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండమని ఉపవాస ప్రార్థనలో మరొకసారి తెలియపరుస్తున్నాను. అదే సంఘంలో కొంతమంది నీతి నిజాయితీలకి మారుపేరుగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ₹1,00,00,000 అక్కడ పెట్టినా అందులో నుంచి ₹1 కూడా ముట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఎవరు లేకపోయినా సరే, అది ₹1,00,00,000 విలువైన వస్తువులైనా సరే. అందాక ఎందుకు, 1 నెల 2 నెలల క్రితం ఒక తల్లి కడు బేదరాలు, అంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను. అప్పుడు ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియటని చెప్తున్నాను. ఒక గోల్డ్ రింగ్ దొరికితే చర్చిలో, ఇక్కడ ఇదే మందిరంలో, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వచ్చేవాళ్ళు వచ్చారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నారు. కానీ ఆ తల్లి కంట్లో ఆ రింగ్ పడింది. అది పట్టుకుని త్వరగా గబగబా వచ్చి అందరికీ ప్రార్థన చేస్తున్న నా దగ్గరికి వచ్చి, వాళ్ళందరి ప్రార్థన అయిపోయిన తర్వాత, బాబు ఇదిగో అయ్యా రింగ్ దొరికింది అని ఇచ్చింది. నాకు రోల్డ్ గోల్డ్కి తేడా తెలియదు పెద్దగా అంటే దాదాపుగా తెలియదు. అప్పుడు నేను ఆ పక్కన ఉన్న అబ్బాయికి ఇచ్చి, మీ ఇంట్లో మీ మదర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపించి అది గోల్డ్దో కాదో చూసి, ఒకవేళ గోల్డ్ అయితే కనుక వచ్చే సండే అనౌన్స్ చేయండి, ఎవరైనా బంగారు వస్తువు పోగొట్టుకుంటే వచ్చి కలవండి అని చెప్పి చేయండి, ఆ రింగ్ కాబట్టి వచ్చి తీసుకెళ్తారని. ఆ అనౌన్స్మెంట్ చేయకముందే ఎవరు ఆఫీస్కి ఫోన్ చేశారు, వాళ్ళ రింగ్ వాళ్ళకి అప్పగించారు, అయిపోయింది. చూడండి
ఎంత నిజాయితీ, పేదరికంలో ఉండి కూడా ఎంత నిజాయితీ. నిజాయితీకి పేదరికమా, ధనవంతులా, అది కాదండి, అది మనస్సు. ఎవరి మనస్సు దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి మనస్సు మారుతుందో, ఎవరు తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తారో వాళ్ళు పొరుగువాడిది దేన్ని కూడా ఆశించరు. చెప్పులు వారైనా అక్కర్లేదు, లేక ఏది అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆత్మీయ ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ కూడా నేను, నాకు, వాళ్ళు, నాకు నాకు అని నీ చుట్టూ నువ్వు తిరగకుండా, ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థించేదానిగా, ఇతరుల కొరకు మేలు చేసేదానిగా, ఇతరులకి ప్రేమను పంచేవాడిగా, నీకున్న సమస్తమును వేయపరచడానికి సిద్ధపడేదానిగా ఉంటావో, అప్పుడు నువ్వు ధన్యురాలుగా ఉంటావు. దేవుడు అదే మనందరి జీవితాలను కోరుకుంటుంది. కొందరు పరిచర్యలో వాళ్ళ యొక్క మనస్తత్వం చాలా 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 ఒక దయా మనస్సు లాంటి ఆ మనస్తత్వాన్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఒకసారి నేను సేవకుల మీటింగ్లో ఒక తమ్ముడు గురించి చెప్పాను, ఒక సమస్యను గురించి చెప్తే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ సేవకుల మీటింగ్కి వచ్చిన భార్యాభర్తల్లో ఒకరు వాళ్ళ భర్తను అడిగిందంట, ఎవరికో ఒక సమస్య ఉందంట కదా, నాకెందుకో మనసులో సహాయం చేయాలనిపిస్తుంది అని చెప్పి. అంటే అలాగున్న ఇతరుల యొక్క బాధను తమ బాధగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ తొందరగా అలాంటి మంచి మనస్సు ఎవరికి ఉంటుందో చెప్పనా? మీకా మీరు చెప్పండి ఫస్ట్. మీకుంటుందా వీళ్ళకుంటుందా? మాట్లాడాలి. ఎవరికి? జెంట్స్గా ఒక 10 మంది అరుస్తున్నారు అంతే. వాళ్ళందరూనేమో అసలు మాటలు రాని అమాయకులాగా కూర్చున్నారు. ఎవరికి ఉంటుంది చెప్పండి సహోదరులారా? మీరు చెప్పినా చెప్పకపోయినా మీకు ఒకవేళ కుళ్ళు వచ్చిన వాళ్ళే దాంట్లో నెంబర్ 1. గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు. ఇంకోసారి కొట్టండి. చాలు. అంటే ఇంకా స్త్రీగా పుట్టిన వాళ్ళు అందరూ దయాగుణంతో ఉంటారు అనుకోపాకండి. ఆడవాళ్ళు దొంగలు కూడా ఉంటారు. 100 మందిలో ఒకళ్ళు దొంగలు కూడా ఉంటారు. అట్లని మీకు దాతృత్వం ఉండదని కాదు, మీకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. నిజంగా స్త్రీలే కనుక లేకపోతే మనలో 95% మంది మనం అసలు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళమే కాదు. నేను దేవుడి దగ్గరికి రావడానికి కారణం మా అమ్మ రావడానికి కారణం వాళ్ళ అమ్మ, అంతేకాని నాన్న కాదు. నేను దేవునిలో నడుచుకునే ముందుకు సాగటానికి మా అమ్మే కారణం. అట్లాగే మీలో కూడా మీ తల్లుల కారణం, లేక మీ అమ్మమ్మలో, మీ నాయనమ్మలో ఎవరో ఒకరు మీ తరాలలో స్త్రీల వైపు నుంచి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు. అలాగున్న అనేక విషయాల్లో వాళ్ళని నేను ఎవరో ఒక్కరికి అనిపించిన దాని గురించి కాదు, ఎవరో వస్తువు కనపడితే కూడా తీసుకొచ్చిన ఆ తెల్ల. అలాగే నెల స్టార్ట్ అవుతుంది అంటే 31, 30, 29, 28 ఆ టైంలో ట్రస్ట్ అకౌంట్లోకి దేవుని పని కోసం వచ్చే కానుకలలో మొట్టమొదటి ఉండే ఒక 5-6 మంది అందరూ కూడా ఆడపిల్లలే. దాంట్లో ఇంకా వివాహం కాని ఆడపిల్లలు. వాళ్ళ శాలరీ రాగానే వెంటనే మరి వాళ్ళు ఏం చేస్తారు, శాలరీ రాగానే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఏమో తెలియదు. కానీ నిన్న కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే ఈ విషయం చెప్పారు. ఏమనంటే, ఎందుకు చెప్పానంటే, నిన్న వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడటానికి వచ్చారు. నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఆ సహోదరి ఏమందంటే, అన్న ఆయన సంగతి నాకు తెలియదు అన్న, ఆయన జీతంలో ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు, కానీ నేనైతే అసలు జీతం రాగానే దేవునికి అని నాకు అనిపిస్తుంది అని. అప్పుడు చెప్పాను. ఆమె ఆ విషయం చెప్తుంటే, అమ్మ నువ్వే కాదు, మన చర్చిలో ఉన్న ఆడపిల్లలు ఉంటారు కొంతమంది, ఫస్ట్ 1, 2, 3, 4 ఆ మెసేజ్లు వచ్చినప్పుడు ఆ ట్రస్ట్ అకౌంట్ దానికి ఓహో 1వ తారీఖు వచ్చేస్తుంది అనమాట, ఇంకా 1-2 రోజులు ఉంటుంది అనిపిస్తుంది. అంత వాళ్ళు దేవుడు, లేక ఎవరైనా బాధలో ఉన్నవారు, లేక ఇబ్బందిలో ఉన్నవారు, ఎవరైనా దుఃఖంలో ఉన్నవారు, ఎవరైనా కన్నీటితో ఉన్నవారు అనగానే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యే మనస్తత్వం ఉంటుంది. మగవాళ్ళుగా చాలామందికి ఏముంటుందంటే,
వాళ్ళు ఒక పిచ్చోళ్ళు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. దాంట్లో కొంచెం నిజం ఉంటుంది, ఒక 1% 2% నిజాలు ఉంటాయి. కొన్నిసార్లు మోసగించే వాళ్ళ దగ్గర మోసపోయే వాళ్ళుగా కూడా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క దాతృత్వం కానీ, వాళ్ళ దయాగుణం కానీ, వాళ్ళ కరుణ కానీ లేకపోతే ఈ రోజున మన కుటుంబాల్లో, అనేక కుటుంబాల్లో దేవుడు దొరికేవాడు కాదు, ఈ ఆశీర్వాదం ఉండేది కాదు, ఈ దీవెన ఉండేది కాదు, ఈ క్షేమం ఉండేది కాదు. దానికోసమైన మీలో అనేకులు మీ తల్లుల పట్ల కృతజ్ఞత కలిగి, మీ భార్యల స్థానంలో ఉన్న వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళ దాతృత్వం, వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ కరుణ ఈ రోజున కుటుంబాలని ఆశీర్వాదకరమైన స్థితిలో నిలిపి ఉంచాయి. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే కనుక ఎప్పుడు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు. ఆ ప్రార్థన దేనికోసం? ప్రార్థన అంటే ఏంటి? వాళ్ళని దీవించు ప్రభువా, వాళ్ళని క్షేమంగా ఉంచయ్యా, వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా, వాళ్ళకి మేలు చేయి ప్రభువా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు. దేవుడు అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు కదా. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తి కోసం ప్రభువా వాళ్ళ ఆకలి తీర్చని, నేను తినటానికి ఆహారం నా ముందు పెట్టుకుని వాళ్ళ ఆకలి తీర్చని ప్రార్థన చేయటం మంచిదా? నా ఆహారంలో ఒక పూట లేకపోతే ఏమైందని, లేకపోతే సగం తింటే ఏమవుతుందిలే అని అనుకుని మనం వాళ్ళకి షేర్ చేయటం మంచిదా? షేర్ చేయటం నువ్వు ప్రార్థించిన దానికంటే మంచిది. ఎందుకంటే నీకు అవకాశం ఉందిగా. నీ అవకాశాన్ని మాత్రం నువ్వు వాడకుండా, ప్రభా వాళ్ళ ఆకలితో ఉన్నారు, తీర్చునైనా, ఇప్పుడే చెప్పాడయ్యా చాలా ఆకలిగా ఉందంట, కాకులతో పంపించయ్యా, ఏలియాకి పంపించావుగా. కొంతమంది స్వార్థపరులు ఇలాంటి ప్రార్థనలు. ప్రభా లేకపోతే ఇంకెవరినైనా ప్రేరేపించయ్యా, నీ ఆహారం మాత్రం నీ దగ్గరే ఉంది, దాన్ని మాత్రం పెడదామని లేదు, దాన్ని షేర్ చేద్దామని లేదు, ఎవరో ఇవ్వాలి, ఎవరో చేయాలి. ఈ బుద్ధి, ఈ సంకుచితమైన మనస్తత్వం, ఈ దేవుడు సంతోషించేది కాదు. దేవుడు సంతోషించేది ఏంటంటే నీకు ఇవ్వబడిన దానిలో వాళ్ళ ఆకలిని నువ్వు తీర్చి, ఒకవేళ నీ దగ్గర ఏమి లేనప్పుడు, దేవా నేను చేయగలిగింది చేశాను ప్రభువా, నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను, నువ్వు సహాయం చేయ ప్రభువా అంటే అది నిజమైన ప్రార్థన. ఎప్పుడైతే మన జీవితంలో మనం అలాగుని చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో దేవుడు దాన్ని చూసి ఎంత సంతోషపడతాడంటే, వీళ్ళని సుఖంగా బ్రతకనివ్వాలి, వీళ్ళని నెమ్మదిగా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి, వీళ్ళ జీవితంలో ఏది తక్కువ కాకుండా వీళ్ళని నడిపించడానికి నేను ఏర్పాటు చేయాలి అనుకుంటాడు. ఒకసారి పేతురు రాసిన పత్రికను తెరిచి అక్కడున్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలను చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి. ఒక్క నిమిషం, హల్లెలూయా. ఏమనుందండి అక్కడ? మరొకసారి చదవం 9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. మనందరం దేనికి పిలువబడ్డాం? మనం మతం తీసుకోవటానికి పిలువబడలా. మనం ఈ సమాజంలో అందరికంటే వేరుగా ఉండటానికి పిలువబడలా. మనం ఎందుకు పిలువబడ్డామంటే, వేరుగా అంటే వీళ్ళు వేర్రా అని అనిపించుకోవటానికి కాదు, మనం ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడు. ఒక నిమిషం ఆగం. ఆశీర్వాదానికి పిలువబడిన మనమంట ఎవరైనా దూషించారనుకోండి, వదిలేసేయండి. ఎవరైనా శపించారనుకోండి, వదిలేసేయండి. ఎందుకు వదిలేయాలో తెలుసా? నిన్ను దూషించారు, నిన్ను శపించారు అబద్ధంగా, నాశనం అవుతావు అని. నాశనం అవ్వటానికి మన జీవితంలో ఏమీ అవకాశం లేదు. అప్పుడు ఆ నాశనం వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది.
నీ నోట ఏముండాలో తెలుసా? దీవెన ఉండాలి. ఆ దీవెన ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దూషించిన వాడికి దీవెనకి అట్లాగా అవకాశం లేదు కాబట్టి అది తిరిగి వచ్చి మళ్ళీ నీకు దీవెనగా మార్చబడుతుంది. హల్లెలూయా. దూషించిన వాడిని ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి అందరు కలిసి నన్ను దూషించిన వాళ్ళని, నన్ను శపించిన వాళ్ళని అందరినీ నేను దీవిస్తున్నాను అని చెప్దామా? 1 2 3. ఏం చేస్తున్నావు? మందిరంలోనా, ఇంటి దగ్గర కూడా? ఎప్పుడు మన స్వభావమే అది అయి ఉండాలి. మన స్వభావం ఏదై ఉండాలి? దీవించటం మన స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. దీవించడం మన స్వభావం. ఎందుకంటే మనం ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. ఒక దైవజనుడు తన మీద కోర్టులో వ్యాజ్యం వేసిన వారు లోయర్ కోర్టులో ఓడిపోయి జిల్లా కోర్టుకి వేశారంట. జిల్లా కోర్టులో ఓడిపోయి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మీద ఓడిపోయి, హైకోర్టులో కూడా ఓడిపోయి ఒక సేవకుడి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టులో కలిసినప్పుడు బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వచ్చేసారంట. వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయారు. ఈయన వెటకారంగా కాదు, ఆయన హృదయం అంతా కూడా దూషించిన వారిని, శపించిన వారిని దీవించటం కొరకు సిద్ధపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనంలో చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇది ఎంత అమూల్యమైన విషయం అండి. మంచి రోజులు చూడాలని ఉంటేనంట ఏ రోజులు చూడాలి? ఏ రోజులు చూస్తున్నావు? మంచి రోజులు నాకు కూడా వస్తాయిలే ఎప్పుడోకప్పుడు మంచి రోజులు అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడోకప్పుడు కాదు, ఎప్పుడు నీకు మంచి రోజులు ఉండాలంటే, మంచి రోజులు నువ్వు చూడాలంటే, నువ్వు ప్రేమించేది జీవాన్ని అయితే, అంటే జీవాన్ని అంటే లైఫ్ను నువ్వు ప్రేమిస్తే, మంచి రోజులు చూడాలనుకుంటే చెడ్డవాటిని పలకకుండా నీ నోటిని కాస్త కాచుకో. చాలామందికి ఈ విషయంలో జయము లేదు. ఆ మాట ఏం చెప్తున్నాడు చూడండి పేతురు. చెడ్డవాటిని పలకకుండా నీ నోటిని, నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను. నాలుకంటే నోరే, నాలుకే కదా మాట్లాడేది. చెడ్డవాటిని పలకకుండా నీ నోటిని, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులు. నీ నోరన్నా, నువ్వు పెదవులన్నా, నాలుకని అన్నీ ఒకటే. కాకపోతే కొంచెం అవగాహన కలగటానికి చెప్పిన మాట. సేమ్ అదే పదం వాడకుండా నోరు, నాలుక లేక పెదవులు ఇవన్నీ చెప్పటానికి కారణం కాస్త అలర్ట్గా మనం ఉండటం కోసం. చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా. ఈ విషయంలో నెంబర్ 1 ఎవరు? ఇందాక దాతృత్వంలో, దయలో, కరుణలో, ప్రేమలో ఎవరంటే చెప్పారు. ఈ విషయంలో నెంబర్ 1 ఎవరు? ఏంటి ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయిగా, చెప్పండి. నేను చెప్పాలా మీరు చెప్తారు? మొగాళ్ళ ఆడళ్ళ మాటలు వాళ్ళలోనే ఉంటారు. వాళ్ళు ఒకే ఒక దానికోసం మాట్లాడతారు, మీరు చాలా వాటి కోసం మాట్లాడతారు. వాళ్ళేంటో తెలుసా? మనుషులు ట్రాప్ చేయడానికి ముఖ్యంగా ఆడాళ్ళ దగ్గర మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. ఆడాళ్ళు మాత్రం చాలా మాట్లాడుతూ ఉంటారు. అబ్బో ఇక అస్సలు మామూలుగా ఉండవు మాటలు, అసూయతో ఇంకా రకరకాలుగా. అంటే మీరందరూ అసూయపడలే నేను అంటలా. ఎన్ని మాటలు వస్తాయో భర్తకి లేనిపోయిన అన్ని
చెప్పటం, అక్కడే తీసుకొచ్చి చెప్పటం, ఇక్కడే తీసుకొచ్చి చెప్పటం, కల్పించి చెప్పటాలు, లేని చెప్పటాలు, రకరకాల దరిద్రాలలో మునిగి తేలుతూ ఉంటారు కొంతమంది. నీ కుటుంబంలో నువ్వు క్షేమాన్ని చూడకపోవటానికి అదే కారణమేమో ఆలోచించు. అదే కారణమేమో కాదు, అదే కారణం. చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఎదుటివారిని తక్కువ చేయటానికి, ఎదుటివారిని తప్పుడు వాళ్ళగా చిత్రీకరించడానికి, లేక ఎదుటి వాళ్ళని హేళన చేయటానికి కొంతమంది చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఇవి తేలిగ్గా తీసుకోబాకండి. ఇవి ఒక దొంగతనం కంటే, ఒక వ్యభిచారం కంటే ఏమాత్రం తక్కువైనవి కావు, లేక ఒక హత్య కంటే ఏమాత్రం తక్కువైనవి కావు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద కపటపు మాటలు చెప్పావు, ఆ కపటపు మాటలు ఆ వ్యక్తిని చంపేస్తాయి కొన్నిసార్లు. అందుకే జ్ఞానం గల వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో చెప్పిన మాటలను బట్టి, ఒకరి మాటలను బట్టి, ఒక ఇద్దరు మాటలను బట్టి కాక, వాళ్ళకి అనేక విషయాలు ఏవైనా వాళ్ళ నోటీస్కి వస్తే తప్ప ఒక కన్క్లూజన్కి రారు. కొన్నిసార్లు వాళ్ళు పరిశీలించిన తర్వాతే ఒక కన్క్లూజన్కి వస్తారు. కన్క్లూజన్ అంటే అవును అనే దానికి ఎప్పుడు వస్తారంటే వాళ్ళు కూడా పరిశీలించిన తర్వాత. నేనైతే ఎవరెవరో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎస్ అని చెప్పేసి ఫిక్స్ చేశాను. కొన్నిసార్లు ఇంకా వేరే ఏమైనా నాకు తెలిసే అవకాశం ఉంటే చూస్తాను, లేదా ఇంకే అవకాశం లేకపోతే అది నాకు అర్థం అవ్వాలంటే నేను ప్రార్థన చేస్తాను. నిజంగా ప్రార్థన చేసేవాడు తేటగా గ్రహించగలుగుతాడు. అతనికి దైవ జ్ఞానము, లేక ఆమెకి దైవ జ్ఞానం ఇవ్వబడుతుంది. మీలో చెడు వార్తలు, అసూయతో కూడిన వార్తలు, కపటపు వార్తలు, లేక స్వార్థపు వార్తలు విన్నప్పుడు అసలు వింటమే తప్పు. ఏదైనా సందర్భంలో వింటే అది అవునో కాదు అని చెప్పి పరిశీలించుకునే వారు ఎంతమంది ఉన్నారు? పరిశీలించుకోకుండా నీ నోట్లోంచి మళ్ళీ 100 మందికి దాన్ని ప్రచారం కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవి నిన్ను, నీ కుటుంబాన్ని అగ్నితో కాల్చివేసినట్లుగా కాల్చివేయగలిగిన సమర్థత కలిగినవి ఈ చెడ్డ మాటలు, ఈ కపటపు మాటలు. కుటుంబాలే కూలిపోతాయండి. ఏముంది? కొన్నిసార్లు కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో విభేదాలు, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో విభేదాలు, సంఘాలలో విభేదాలు, సమాజంలో విభేదాలు. ఇవన్నిటికి కారణం ఏంటంటే చెడ్డ మాటలు, కపటంతో కూడిన మాటలు. ఒక సావుకుడిగా నేను ఎందరో విషయాలు వినాల్సి వస్తుంది. ఎన్నో నా యొక్క మనసుకి దగ్గరకు వస్తూ ఉంటాయి, చెవుల్లో వింటూ ఉంటాను. విన్నప్పుడండి అది మరింత నష్టాన్ని కలిగిస్తుంది ఇంకొకరికి. అది చెప్పకపోతే అంటే తప్ప పొరపాటున ఆ చెడ్డ విషయాలు, ఆ కపటపు విషయాలు, మోసపు విషయాలు ఇప్పుడు అవి నా నోట్లో నుంచి బయటకు రావు. ఎందుకో తెలుసా? సంఘంలో ఉన్న వారందరినీ దేవుడు కుటుంబంగా, సంఘం అనేది ఒక శరీరం, కుటుంబం అనే దానికంటే ఎక్కువ. మీలో ఇంతకుముందు ఎప్పుడు వినకపోతే వినండి. కుటుంబం కంటే సంఘంలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు ఎక్కువ. ఎందుకో తెలుసా? సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే శరీరంతో పోల్చాడు. శరీరంలో అవయవాలన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో కుటుంబంలో ఉన్నాడు ఒకరికొకరు అలా పనిచేయరు. అంటే కుటుంబం కంటే ఎక్కువ సంఘం. అలాంటప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ అంతా, నాకు తెలిసినవన్నీ నేను కనుక మాట్లాడితే అవి ఆ శరీరంలో అనేక రకాలైన విభేదాలను తెస్తాయి. లేక క్షమించలేని వాళ్ళగా మారుతారు కొంతమంది వారిని సహించలేని వాళ్ళగా మారుతారు, కొంతమంది వాళ్ళని ద్వేషించే వాళ్ళగా మారుతారు. అవి ఎంత ప్రమాదం! అందుకే వాస్తవాలైనా కూడా అవి గుండెలలో పెట్టుకుని, ప్రభా వారిలో మార్పు కలిగించిన ఆయన, ప్రభా వారిని సరిచేయి, ప్రభా వారి జీవితాల్లో ఈ చెడ్డ ప్రవర్తన నుంచి వాళ్ళని విడిపించు ప్రభా అని వేడుకోవటం తప్ప వేరే మార్గం ఉండదండి. అందుకే జీవితాలని, కుటుంబంలో ఉన్న పిల్లల్ని, మన భవిష్యత్తుని నాశనం చేసే అంశాలలో మన నోటితో పలికే చెడ్డ మాటలు, మన పెదవులతో పలికే కపటపు మాటలు,
అనేక నష్టాలకి కారణమవుతాయి. అందుకే అలాంటి వాటిలో మునిగి తేలుతున్న వాళ్ళు కానీ, అలాంటి వాటి మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళు కానీ, దేవుడు నీకోసమే ఈ ఆగస్టు 15 ఉపవాస ప్రార్థనలు ఈ విషయాలు చెప్పిస్తున్నాడేమో, మారటానికి ఇష్టపడు. దేవుడు అంగీకరిస్తాడు. క్షమించమని అడుగు. ఎన్నో నెలలుగా శనివారాల వాక్యం వింటున్నాం. ఆ శనివారాల వాక్యంలో ఏంటంటే మార్పు అనే అంశాన్ని వింటున్నాం. ఇది ఎంత అవసరమైన మార్పు అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ, చాలా 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 ఎమర్జెన్సీ ఉంది. ఎందుకంటే నువ్వు మంచి రోజులు చూడాలి అనుకుంటే తప్పకుండా నీలో ఆ మార్పు కావాలి. తర్వాత వచ్చి నన్ను చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలంట? మేలు చేయవలెను. ఎవరు కీడు నుండి తొలగాల్సింది? చెడ్డ మాటలు, కపటపు మాటలు చెప్పేవాళ్ళు కీడు నుంచి తొలగి మేలు చేసేవాళ్ళగా ఉండాలి. కీడు నుంచి తొలగి సమాధానమును వెంటాడే వాళ్ళగా ఉండాలి. కీడు నుంచి తొలగి ఎప్పుడు కూడా జీవితంలో నేను ఏం మేలు చేద్దామా, ఏ సహాయం చేద్దామా, ఏ విధంగా వాళ్ళ పట్ల దయ చూపిద్దామా, ఇది అలాగుని ఎప్పుడైతే మన జీవితంలో మనం వెళుతూ ఉంటామో నీ రోజులు వచ్చేవన్నీ కూడా మంచి రోజులే వస్తాయి. నువ్వు లోకస్తుల్లాగా నాకు మంచి రోజులు రాకుండా ఉంటాయా అని ఎదురు చూడక్కర్లా. నేను యేసయ్యను నమ్ముకునే 30 సంవత్సరాల దగ్గర పడుతుంది. నేను మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసిన రోజులు, నెలలు, సంవత్సరాలు లేవు. ఎందుకంటే దేవుడు ఆయన రక్షించిన నాటి నుండి మంచి రోజులే జీవితంలో అనుగ్రహించాడు. ఏవైనా జీవితంలో కొన్నిసార్లు వేదన కలిగిన, దుఃఖం కలిగిన, బాధ కలిగిన పరిస్థితులు ఏవైనా వచ్చినా అవి నా అంతటా నేను అలాంటి పరిస్థితులు కలుగు చేసుకున్నాను, కానీ దేవుడు కలుగు చేయలే. నా అజ్ఞానం వలనో, నా తొందరపాటు వలనో, నా బుద్ధిహీనత వలనో నాకు ఎప్పుడైనా నా జీవితంలో కలిగిన నష్టాలు లేక కన్నీరు, బాధ ఏదైనా తెచ్చుకున్నానంటే కేవలం నా స్వయంకృత అపరాధం, నా సొంత తప్పు. అంతేగాని దేవుడు ఎప్పుడూ కూడా మంచి దినములే జీవితంలో ఆయన రక్షించి అనుగ్రహించాడు. ఎందుకు మంచి దినములు జీవితంలో లేకుండా అవుతూ ఉంటాయంటే మన అపరాధాలు. అవేంటంటే కొందరేమో దురద చెవులు, కొందరేమో దురద నోరు, కొంతమందికేమో దురద ఆలోచనలు. ఇవి అనేక విధాలుగా మనల్ని తొందర చేసి చెడ్డ మాటలు పలుకుతాం. అవన్నీ నీ పిల్లల మీద జమ అవుతూ ఉంటాయి. జమ అంటే తెలుసుగా, జమా ఖర్చు అంటారు. జమ అంటే ఏంటంటే రావటం. కపట మాటలన్నీ పలుకుతూ ఉంటావు. నీ పిల్లల జీవితాలన్నీ కపటంగా అయిపోతూ ఉంటాయి. ఏం చేయలేవు, నువ్వు చూస్తూ ఉంటావు అంతే. జరిగిపోయిన వాటిని ఎవరు సరిచేయలేరు అంటే జరిగిపోయినాయి, మళ్ళా అయిపోయిన వాటిని మార్చలేం. కానీ ఇక మీదటైనా జీవితంలో మన మీదకి దరిద్రాలు, శాపగ్రస్తమైన పరిస్థితులు, నాశనం ఇవి రాకుండా ఉండాలంటే నీ పెదవులు ఎప్పుడు జాగ్రత్తగా కాచుకో. నీ నాలుకని, నీ పెదవుల్ని జాగ్రత్తగా కాచుకుని, నా నోట వస్తుంది ఎలాంటి మాట. ఒకసారి ఒక వ్యక్తి నాతో చెప్పాడు, ఏమనంటే, అన్న నాకు పలానా ఒక మన చర్చిలో అమ్మాయి ఫోన్ చేసి పలానా వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పింది అన్న. అసలు నాకు ఎంత బాధ వేసిందంటే, దీనికి ఏం పట్టింది, ఈ దుర్మార్గురాలకి ఏం అవసరం, అసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అసలు ఏమైనా బాధ్యత ఏమైనా ఉందా, ఎవరైనా అడిగారా, అడగకుండా లేక బాధ్యత లేకుండా ఎవరో గురించి ఏవేదో చెడ్డ విషయాలు, నిజం కాని వాటిని, కొన్నిసార్లు నిజమైనా కూడా నీకు సంబంధం లేని నువ్వు ఎందుకు చెప్పటం. ఇప్పుడు ఈ ప్రపంచంలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయండి. ఈ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళల్లో ఫాస్ట్ అంతా గనక రికార్డ్ చేసో రాసో ఒక డైరీలో పెళ్లి కొడుకు ముందో పెళ్లి కూతురు ముందో పెడితే ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి? నిజాయితీగా చెప్పండి. ఏంట్రా బాబు, ఎవరు చెప్పని, ఎప్పుడు అడగని, ఎప్పుడు లోపలికి రాని అన్నీ మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? నేను కాదు, నా హృదయం దేవుడు చెప్తున్నా. చెప్పండి, మాట్లాడరేంటి? ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి? ఏదో ఒకటి అర ఎక్కడో
మరి ప్రతి తండ్రి ప్రతి తల్లి వాళ్ళ కూతురి కొడుకు అన్ని బోర్డులు పెట్టి తిరుగుతున్నారా? మా అమ్మాయి 17 సంవత్సరం అప్పుడు ఇలా చేసింది, మా కొడుకు 21-22 సంవత్సరంలో ఇలా చేశాడు, 23 ఇలా చేశాడు. ఎవడో చెప్పడు, ఎవడో రాసుకుని తిరగడు. ఏం చేస్తాడు? గుండెల్లో పెట్టుకుని ఎప్పుడన్నా అలాంటి ఏమైనా మనస్సాక్షి బాధ అనిపిస్తే, అయ్యా ఏం చేస్తామయ్యా, అవన్నీ చెప్పలేం కదయ్యా, క్షమించయ్యా అనుకుని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుని అట్లా కొనసాగించేస్తూ ఉంటారు జీవితాలు. జ్ఞానంగా ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. నిజంగా వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడు పెరుగుతున్నారు అలాంటి వాళ్ళు అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నేను పెళ్లి చేసుకుంటున్నాను, నిన్నటి వరకు విషయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ రోజు నుంచి ఒక భర్తగా నేను నా భార్య నుండి ఏం కోరుకుంటున్నానంటే, నా శరీరంలో సగభాగంగా బ్రతికి నమ్మకంగా ఉంటే చాలు. అలాగే నా భర్తగా నిన్నటి వరకు అతని జీవితంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు, కానీ ఈ రోజు నుంచి ఒక భర్తగా నా జీవితంలో నాకు ఒక శిరస్సులాగా నా జీవితాన్ని చూసుకుంటే చాలు. ఇది జ్ఞానంగా ఉండేవాళ్ళ ఆలోచన విధానం ఈ దినాల్లో పెరుగుతూ వస్తుంది. దేవుణ్ణి నమ్మిన మనకు కూడా ఉండాల్సింది అదే. కానీ ఎంత అనుకున్నా అలా ఉండాలని, ఎంత అనుకున్నా అలా ఉంటానని, ఈ గతం కొన్నిసార్లు అది ఏం చేస్తూ ఉంటుందని మనిషిని చాలా 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 తొందర చేస్తూ ఉంటాం. మరి ఈ పనికిమాలిన కొంతమంది లేనిపోయిన వార్తల్ని, ఉన్న వార్తల్ని, లేని వార్తల్ని, లేని దానికి కొంచెం కలిపి ఉన్నదానికి కాస్త తీసేసి అయి చేసి ఈ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పి వీళ్ళ బ్రతుకులో వీళ్ళు క్షేమంగా ఉండగలరా? మౌనంగా ఉండకండి, మాట్లాడండి. క్షేమంగా ఉండగలరా? ఉండలేరు. అందుకే నీ పెదవుల్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ నాలుకని జాగ్రత్తగా కాపాడుకో. నీ బ్రతుకులో నీ నాలుక వలన, నీ పెదవులన జరిగిన వాటన్నిటికీ దేవుని దగ్గర ఈ దినమైందైనా పశ్చాత్తాపంతో కన్నీరు విడువు. దేవా, దాని కొరకనేమో నా పరిస్థితులు ఇలా, నా బ్రతుకు ఇట్లా జరగటానికి కారణం ఇదేనేమో. ఇంకెన్నడు నేను కానీ నా కుటుంబంలో కానీ ఎప్పుడు ఎవరూ కపటపు మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మా నోట్లో నుంచి రావయ్యా. ఎంతమంది వివాహాలు చేస్తూ ఉంటానండి, వాళ్ళు నిన్న మొన్న అంటే ఒక 10 రోజుల క్రితం ఒక అబ్బాయి పెళ్లి సంబంధం ఏదో కుదిరిందని చెప్పి వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది ఇట్లా ఇట్లా అని చెప్పి. నేను ఒకసారి ఆలోచిస్తే ఏం గుర్తొచ్చిందంటే, 25-26 సంవత్సరాల క్రితం ఎవరికైతే పెళ్లి కుదిరిందో ఆ అబ్బాయి పాలు మానట్లేదయ్యా, ఈడు అసలు ఆల్రెడీ 2 ఏళ్ళు వచ్చేసినాయి అని వాళ్ళ అమ్మ చెప్పిన సంగతి అప్పుడు నేను వాడిని చూసా. ఇప్పుడు పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేస్తున్నారు. ఈ మధ్యలో వాడు చేసినవి కానీ లేకపోతే అలాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ జీవితాలు ఇవన్నీ ఒక కాపరిగా, ఒక తండ్రి స్థానంలో దేవుడు పెట్టడాన్ని బట్టి ఎన్ని విషయాలు నా నోటీస్కి వస్తాయి, ఎన్ని తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ నా మనస్సులో అలా పెట్టుకుని ప్రార్థన చేసి, ఎవరైనా దారి తప్పితే అలా కాదబ్బాయి అని చెప్పి, అమ్మాయిలు ఎవరైనా అటు ఇటుగా ఉంటే అలా కాదమ్మా అని చెప్పి వాళ్ళని సరైన దారిలో నడిపించి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోమని చెప్పి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ వివాహాలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఎంతమంది చూస్తూ ఉంటాను. ఎంత జాగ్రత్తగా బ్రతకాలి మనిషి. మీలో కొంతమంది మీ నోటిని, మీ పెదవుల్ని, మీ నాలుకని కనుక అదుపు పెట్టుకోకపోతే మీరు చాలా 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 నష్టాలు చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళకే పెట్టుకోలేదని కాదు, ఇప్పటికే జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా అదుపులేని నాలుక, అదుపులేని పెదవులు, అదుపులేని మాటలు, అవన్నీ టన్నులు 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 జీవితానికి నష్టంగా మార్చబడ్డాయి. అవన్నీ అయిపోయాయి, చాలు. ఇక మీదట అలాంటి వాటికి దూరంగా బ్రతకటానికి మీలో పురుషులు మీ భార్యల్ని, మీ పిల్లల్ని అలాంటి వాటి వైపుకి వెళ్లకుండా చూసుకోండి. కొన్నిసార్లు మగవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు అదుపు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళ మీద వీళ్ళ మీద అలాంటి మాటలన్నీ ఎందుకు అంటావు,
అసలు నోరు తెరిస్తే ఎవరో ఒకళ్ళ మీద నింద, ఎవరో ఒకళ్ళ మీద దూషణ, ఎవరో ఒకళ్ళని తక్కువ చేయటం, ఎవరో ఒకళ్ళని అవమానించటం. అసలు ఎలాగరా బాబు, ఏ మనిషిరా నాయన అయినా అని బాధపడుతూ ఉంటారు భార్యలు. అలాంటి వాళ్ళు అలాంటి ప్రవర్తన విడిచిపెట్టండి. ఎంత త్వరగా నువ్వు విడిచిపెడితే అంత క్షేమంగా ఉంటావు. ఎంత త్వరగా వాటికి దూరంగా ఉంటే అంత నెమ్మదిగా నువ్వు బ్రతుకుతావు. అలా కాకపోతే డేంజర్ డేంజర్ డేంజర్, చాలా చాలా ప్రమాదం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తెరిచి దానికి ముందండి ప్రసంగి గ్రంథాన్ని తెరవండి. ప్రసంగికుడు కాదు, ఒక్క నిమిషం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి తెరవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు. 16 కూడా చదువు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దేని ఎడమ చేతిలో? దాని పైన వచ్చిన చూడు, 3వ అధ్యాయం 13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నిటికంటే సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును. దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు. దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. చూడండి, జ్ఞానమును వివేకమును కలిగిన వారి గురించి అబ్బబ్బబ్బా కథలుగా చెప్పుకుంటారని ఉంది. చూడండి, ధన్యులు, భాగ్యవంతులు వాళ్ళు. వెండి కంటే, బంగారం కంటే, ఇష్ట వస్తువులు అన్నిటి అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని సంపదలు త్రాసులో ఒకవైపు వేసినా చెడ్డ మాటలు, కపట మాటలు మాట్లాడకుండా, దూషణ మాటలు మాట్లాడకుండా, ఎవడైనా అలాంటి మాట్లాడితే వాడిని దీవించి బ్రతకటం అనేది వాటన్నిటికంటే గొప్పది. లోకం ఎంత చెడిపోయిందంటే, ఈ ఫస్ట్ సెషన్ ముగింపులోకి వెళుతున్నాం, ఆ మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నాకు ఉపవాస ప్రార్థన టైం తెలియదు, కానీ టైం అవసరం. కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి ముగిస్తాను. చూడండి, లోకం ఎంత దరిద్రం అయిపోయిందంటే, చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళని, కపటంగా మాట్లాడుతున్న వాళ్ళని దూషించొద్దు అని ఎవరైనా దూషిస్తున్న వాళ్ళని అన్నాం అనుకోండి, మన ఏం చేస్తున్నారు తెలుసా? ఓహో, నేను దూషిస్తున్న వాళ్ళ పార్టీ అన్నమాట ఈయన, అందుకే వద్దంటున్నాడు. నేను చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళంటే ఈయనకి ఇష్టం అనుకుంటా, అందుకే మాట్లాడొద్దు అంటున్నాడు. లేకపోతే వీళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటా, లేకపోతే వీళ్ళకి ఏదో బంధుత్వం ఉందనుకుంటా, లేకపోతే ఏదో ఇలా చెడిపోయిన హృదయాలతో చెడిపోయిన ఆలోచన చేస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏమనబాకండి అంటారు. ఆ సందర్భంలో కూడా అనుమానమే. ఏమనంటే, ఏంటి అనొద్దంటాడేంటి? పిల్లల్ని అంట మీ అమ్మ నాన్న ఏమనబాకండి అని. వాళ్ళు కూడా అంతే. అంటే ఇక ఈ భూమి మీద అర్థం చేసుకోవటానికి ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరో ఇక దేవుని మనసు కలిగిన ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది తప్పుగానే అర్థం చేసుకుంటారు. బాగా కోపంతో కసితో వస్తారనమాట. ఏమనంటే, అసలు ఏం చేశారో తెలుసా? మా తమ్ముడు ఇలా చేశాడు, అలా చేశాడు, మా అన్నయ్య అలా చేశాడు, ఇలా చేశాడు, మా చెల్లి చేసింది, అక్క చేసింది, ఏవో సంబంధాలు, మళ్ళీ బంధుత్వాలే. నేను పోన్లే అమ్మా, వదిలే అమ్మా అంట అని ఇలా చూడటం. నా దగ్గర ఏం అనలేకపోయిన ధైర్యం ఉండదు చాలామందికి, నా దగ్గర అనే ధైర్యం. వెళ్ళిపోయి అన్న వాళ్ళని అనొద్దు అంటున్నాడు అంటే వాళ్ళు మంచివాళ్ళు అనమాట. నేను చెడ్డదన్నా, నేను చెడ్డోడినా, నేను అన్నానా నువ్వు చెడ్డాడువని, నువ్వు చెడ్డదానివని అన్నానా?
చెడ్డగా మాట్లాడొద్దు అంటే చాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఏమి అనబాకండి అంటే చాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. వదిలేసేయండి, పోనీలే, వాళ్ళు కీడు చేస్తే మనం కీడు చేయకూడదు అన్నామంటే చాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఈ ఉపవాస ప్రార్థన ఉన్న వాళ్ళందరికీ మీకు ఈ దండం 1,00,000 దండాలు అనుకోండి. నేను ఎప్పుడు ఈ వాక్యంలో ఏది ఉందో అదే చెప్పడానికి ప్రయత్నిస్తా, నాకు తెలిసినంత మటుకు. నీ సంతోషం కోసం, ఇంకొకరి సంతోషం కోసం వాక్యంలో ఉన్నదాన్ని పక్కన పెట్టి ఇంకొకటి మాత్రం నేను చెప్పలేను. నా నోట కనుక వాక్యానికి వేరైనది నువ్వు వినకూడదు అనుకుంటే, వాక్యానుసారమైనది వినకూడదు అనుకుంటే నాకు అసలు చెప్పబాకండి. నేను చెప్పేది పర్సనల్గా ఎప్పుడు కూడా ఏ ఆలోచన తీసుకోబాకండి. ఏదో వాక్యం వింటారో వెళ్ళిపోండి. కానీ నా సలహా కోరితే చంప మీద కొట్టాడు అంటే పోనీ ఆడి పాపానాడు పోతాడులే అంటారు. అంతేగాని నలుగురిని పంపించి ఆడు 2 చెంపలు కొట్టదాం అని చెప్పి నేను ప్లాన్ చేయను. ఏదైనా కీడు చేశారంటే వదిలేసేయండిలే అంటాను. అంతేగాని కీడు చేశారా ఉండుని వాళ్ళ పని చెప్తానని చెప్పి వాళ్ళని పిలిచి నీ ముందు ఎందుకు చేశారు అని నేను అడగను. కారణం ఏంటంటే నన్ను తీర్పరిగా దేవుడు పెట్టల. బాబు తీర్పులు తీర్చు, నువ్వు జడ్జివి, ఎళ్ళు అక్కడ తీర్పులు తీర్చని పెట్టల. ఆయన ఏం పెట్టాడంటే ప్రేమ సందేశాన్ని ప్రకటించు, క్షమాగుణాన్ని నేర్పించు, పరలోక రాజ్యానికి సిద్ధపరచు, ఇది నేర్పించాడు. అందుకే యేసు రక్తం చేత కడగబడిన ఎవరైనా మంచి దినాలు జీవితంలో ఉండాలంటే, రక్షించబడిన వాళ్ళు ఇంచుమించుగా ఉపవాస ప్రార్థన అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు తప్ప పెద్దగా ఎవరు రారు. ఎవరైనా కొంతమంది వస్తే వచ్చారని తెలీదు. మీ అందరికీ ఉండాల్సింది, మీ రోజులన్నీ మంచిగా ఉండాలంటే మీరు దేవుడు చెప్పిన ఈ వాక్య ప్రకారం నడవలసిందే. మన జీవితకాలం అంతా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనకి ప్రేమ తప్ప ద్వేషం, కోపం, పగ, కక్ష, దూషణ మన నోట రాకూడదు. అన్యాయం చేశారు, నీకు ఆ అన్యాయానికి రెట్టింపు న్యాయం దేవుని వల్ల కలగాలి అంటే, వాడు అన్యాయం చేశాడు కాబట్టి నేను కూడా వాడిని అన్యాయం చేస్తాను అనే మాట మన నోట రాకూడదు. ఇది దేవుని వాక్యం చెప్తున్నది. కనుక ఇది ఉపవాస ప్రార్థన. ప్రభువా, నీ వాక్యపు రూపంలోకి నన్ను మార్చి ప్రభువా, నా పనులు, నా ఆలోచనలు, నా దారి అంతా కూడా నీ వాక్యానుసారంగా ఉండునట్లు నన్ను మలుచు, నన్ను చెక్కు, నన్ను సిద్ధపరచు అని నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నిన్ను అలాగున నడిపించడం ప్రారంభిస్తాడు. ₹1 నిన్ను మోసం చేస్తే ₹2 వాడిని మోసం చేయొచ్చేమో నువ్వు, కానీ మోసం చేసిన వాడిని 2 మోసం చేసే అవకాశం వచ్చినా వదిలిపెట్టేస్తే 200 దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడతావు. మోసం చేయొద్దు. ఇచ్చింది అడిగి తీసుకోవడం తప్పు కాదు, మోసపోకుండా జ్ఞానంగా బ్రతకడం తప్పు కాదు. కానీ మోసం చేశాడు కాబట్టి నేను కూడా దొంగచాటుగా దెబ్బ కొడతాను అనేది మాత్రం తప్పు. మోసపోయావు, అసలు మోసపోకుండానే చూసుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, పాములాగా వివేకంగా ఉండండి, మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది, మోసపోకండి అని చెప్తూనే ఉన్నాడు కదా దేవుడు. మోసపోయావు, కానీ వాడిని ఎలా మోసం చేయాలా, వాడు లేనప్పుడు ఆడి ఇంట్లో ఆయన తీసుకొచ్చేస్తా, లేకపోతే వాడిని దొంగ దెబ్బ తీస్తా, లేకపోతే ఆడి పిల్లల దగ్గర నుంచి లాక్కుంటా, అది చేస్తా, ఇది చేస్తా, ఇవన్నీ దేవుని వాక్యానుసారమైనవి కావండి. ప్రభా, ఎందుకు నేను మోసపోవటానికి అప్పగించావు నాకు అర్థం కావట్లేదయ్యా, నన్ను క్షమించయ్యా. మోసపోవటం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది, కానీ ఇంకొకసారి మోసపోకుండా నాకు సహాయం చేయి. నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద నాకు కోపం కూడా వస్తుంది, కొన్నిసార్లు నాకు చాలా పట్టలేనంత ఆవేశం వస్తుంది. నన్ను వాళ్ళని క్షమించు ప్రభా, క్షమించే మనసు నాకు దయచేయి ప్రభా అని అడిగామనుకోండి, దేవుడు గొప్ప దీవెనని, ఆశీర్వాదాన్ని ఆయన కలిగించి ముందుకు నడిపిస్తాడు. నేను ఆయన నమ్మిన నాటి నుంచి ఎంచుకున్న దారులు ఇవే. అన్నీ నేను వివరంగా చెప్పడానికి వీలు పడదు, కానీ ఈ చర్చి విషయంలో కానీ, భాగ్యలత చర్చి విషయంలో కానీ, లేక అనేక ప్రాంతాల్లో నాకు ఉన్న సమస్యలు ఎక్కువ శాతం ఆ చర్చిలకు సంబంధించినవి ఉంటాయి. ఆ సమస్యలన్నిటిలో నేను ఎంచుకున్న విధానం ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు కాదు, దూషణకు ప్రతి దూషణ కాదు, కీడుకి మేలు, ప్రతి దూషణకి క్షమాపణ. నేను ఎంచుకున్న మార్గాలు, నేనంటే అవి నావి కాదు, ఈ గ్రంథంలో దేవుడు రాయించినవి. ఎప్పుడైతే అవి ఎంచుకున్నానో ఆనాటి నుంచి నేటి వరకు కొంచెం ఆలస్యమైందేమో, కానీ కీడుకి మేలు చేయటమే జయాన్ని తెచ్చిపెట్టింది.
దోషునికి క్షమించటమే విజయాన్ని తెచ్చిపెట్టింది. మీకు కూడా అదే కలగాలని, మీ అందరూ ఆ మార్గంలో బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉపవాస ప్రార్థన అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగుజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఈరోజో రేపో లేకపోతే ఎల్లుండో మీకు వీలైనప్పుడు వాక్యాన్ని మరలా వినండి. ఎందుకంటే ఈ వాక్యంలో దేవుడు మాట్లాడిన విషయాలు గనుక నువ్వు పట్టుకోగలిగితే, అవి వెండి కంటే, అవి బంగారం కంటే, అవి వజ్రాల కంటే, అన్నిటికంటే నీకు విలువైనవిగా నీ జీవితాన్ని నడిపిస్తాయి. ధనఘనతలు ఉంటాయి, అక్కడ క్షేమం ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి, మేలు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్ని విషయాలు నీకు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవా, ఈ మధ్యాహ్న కాలం నాకు సహాయం చేయి ప్రభువా. నా పట్ల దయ చూపించయ్యా. నేను నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే, క్షేమంగా నేను ఉండాలంటే, నేను రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, ఆ ప్రార్థన మేలు, ఆ ప్రార్థన ప్రేమ, ఆ ప్రార్థన దయ, ఆ ప్రార్థన కరుణ, ఆ ప్రార్థన కీడుకు ప్రతి కీడు కాదు. ప్రార్థన అంటే ప్రార్థించి ఆ విలువలతో నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఒకరిని ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ఆశీర్వాదమును నీ జీవితంలో నువ్వు ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లా కాదా? నువ్వు ఇష్టపడకపోతే నువ్వు ప్రార్థన చేసేది వేషధారణ. ఒకరిని దీవించమంటున్నావు అంటే ఆ దీవెన వాళ్ళకి కలగాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా? కోరుకోకుండా ప్రార్థన చేస్తే అది మోసపు ప్రార్థన. ఒకరిని క్షమించని ప్రార్థన చేస్తున్నావంటే దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి మేలు చేయాలని, అది నీకు జరగటం ఇష్టం లేకపోతే నువ్వు చేసే ప్రార్థన అన్యాయపు ప్రార్థన. అవన్నీ నువ్వు నేను కూడా చేయాలి. దేవుని దీవెన కలగాలి, దేవుని మేలు కలగాలి, వాళ్ళకి దేవుని ఆశీర్వాదం కలగాలి, మన ప్రేమను చూపించాలి. ఆశీర్వాదమునకు వారసులవటానికి పిలువబడ్డం ప్రభు. మేము మా జీవితంలో ఎప్పుడు కీడుకి తిరిగి కీడు చేయం, దూషించిన దానికి మరలా తిరిగి దూషించం. మేము చేస్తాం, దీవిస్తాం అంతే. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి మమ్మల్ని దూషించిన వారు అందరి విషయంలో దీవించే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయండి. కీడు చేసిన వారు అందరి విషయంలో వారిని దీవించే మనసు దయచేయమని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభువా, మేము ఆశీర్వదించడానికి పిలువబడ్డవారం అయితే ఖచ్చితంగా కీడుకి మేము కీడు చేయం, మేము దీవిస్తాం ప్రభువా. మమ్మల్ని దూషించిన వారిని దూషించం, మేము దీవిస్తాం ప్రభువా. అటివారిగా అందరినీ సిద్ధపరచిన ఆయన ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మమ్మల్ని ఈ మనస్తత్వంతో, ఈ స్వభావంతో బ్రతకటానికి మా అందరి మీద నీ కృపను సమృద్ధిగా దయచేయండి. అట్టి మనస్సు ప్రతి వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించబడే ప్రజలుగా మమ్మల్ని ఉంచండి.
దీవించి ధన్యులయ్యే ప్రజలుగా మమ్మల్ని ఉంచండి. దీవించి వర్ధిల్లే ప్రజలుగా ఉంచండి. దీవించి భాగ్యవంతులమయ్యే ప్రజలుగా ఉంచు నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో మా చెడ్డ స్వభావం అంతటిని పారద్రోలండి నాయన. చెడ్డ మాటలు ఇతరుల విషయంలో పలికేవారిగా కానీ, అపవిత్రమైన మాటలు పలికేవారిగా కానీ, దూషణ మాటలు పలికేవారిగా కానీ, లేనివి పుట్టించేవారిగా కానీ, ప్రభా అన్యాయం చేసేవారిగా కానీ ఎన్నడూ మా జీవితంలో ఏ ఒక్కరూ ఇక్కడ ఉన్న వారిలో లేకుండా కాపాడు నాయన. మేము సుఖంగా నెమ్మదిగా క్షేమంగా బ్రతుకున్నట్లు మాలో సమూల మార్పును దయచేయి తండ్రి. ప్రతి వారిలో లోతైన మార్పును దయచేయి నాయన. సమూలమైన మార్పును దయచేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.